అనకాపల్లి పట్టణంలో విజయరామరాజపేట వద్ద ఉన్నటువంటి రైల్వే అండర్ బ్రిడ్జ్ దగ్గర అతిపెద్ద ప్రమాదం జరిగినప్పటికీ కూడా ఒక ట్రైన్లో ఉండేటువంటి ప్రయాణికులకు కానీ కింద అండర్ బ్రిడ్జ్ గుండా వెళ్ళేటువంటి ప్రయాణికులకు కానీ పెద్ద ప్రమాదం తప్పింది. నిజంగా అదృష్టం, భగవంతుని దయ. ఈ ప్రమాదం ప్రత్యక్షంగా 4 గంటల సమయంలో ఇక్కడ క్వారీ లారీలు పెద్ద బౌల్డర్స్ని, అంటే బౌల్డర్ తాలూకా వెయిట్ సుమారుగా 15 టన్నుల నుంచి 30 టన్నులు కెపాసిటీ గల వెయిట్ ఉన్నటువంటి బౌల్డర్లని కేవలం 15 టన్నులు క్యారీ చేసేటువంటి లారీలు తీసుకెళ్తున్నాయి. దానివల్ల డ్రైవర్ల కంట్రోల్లో కూడా లారీలు ఉండట్లేదు. వాళ్ళు బ్రేక్ వేసినా కూడా ఈ బౌల్డర్లు వచ్చి లారీలు గుద్దేసే పరిస్థితి, బ్రేక్ వేస్తే వెనక ఆ బౌల్డర్లు వచ్చి వెనక పాదచారుల మీద ఎక్కేసిన పరిస్థితి అనేకం చూసాం. నిన్ననే మొనోపాకలో ఒక బౌల్డర్ ఇటువంటి సేమ్ క్వారీ లారీయే 2 వీలర్ మీద వెళ్తేటువంటి ఒక LIC ఏజెంట్ని గుద్దేయడమే కాకుండా గుద్దేసిన తర్వాత ఆగితే బాగుండు, గుద్దేసిన తర్వాత ఆ మనిషి మీద ఎక్కించుకొని వెళ్ళిపోయారు, స్పాట్ డెడ్. అలాగే ఇక్కడ సంవత్సరం క్రితం ఇదే అండర్ బ్రిడ్జి కింద తుమ్మపాల వాస్తవ్యులు పాపం వైఫ్ అండ్ హస్బెండ్ వస్తూ ఉంటే ఇదే లారీ గుద్దేస్తే ఆ గడ్డరు ఆ బండి మీద పడడంతో మనుషులు తేలిపోయారు, పైకి తేలిపోయి హెడ్ ఇంజరీ అయింది. ఇప్పటికీ కూడా తీవ్ర ఇబ్బందులు పడతా ఉన్నారు. ఇటువంటి అనేక మొన్న ఇక్కడ బౌల్డర్ శారదానగర్ లో ఒక బౌల్డర్ రాయి లారీ మ్యాన్స్ మెయిన్ రోడ్ గుండా వెళ్తుంటే స్పీడ్ గా బౌల్డర్ కింద పడిపోయింది. అదృష్టవశాత్తు ఏం అవ్వలేదు కానీ సరిపోయింది. ఇటువంటి ఇప్పుడు ప్రత్యక్షంగా ఏంటంటే ఓవర్లోడ్ వల్ల ఈ వెయిట్ కి మించి అతిక్రమించి ఈ బౌల్డర్లు తోలడం వల్ల ఈ ప్రమాదాలు జరుగుతున్నాయి. ఈవేళ ముఖ్యంగా ఈ ఉదయాన్నే 4 గంటలకి ఈ లారీ ఏదైతే రైల్వే గడ్డర్ ఉందో ఆ గడ్డర్ను గుద్దేసి అంతటితో ఆగకుండా అక్కడ రైల్వే ట్రాక్ ఏదైతే ఉందో దానికి కూడా గుద్దేసింది చాలా ఫోర్స్ఫుల్ గా. అంటే మీరు ఊహించండి, సుమారు 120 కిలోమీటర్ల స్పీడ్ లో ఆ లారీ వచ్చింది. దీన్ని గుద్దేస్తే ట్రాక్ అలైన్మెంట్ తిన్నగా ఉండాల్సినటువంటి ట్రాక్ సుమారు 15 నుంచి 18 డిగ్రీలు ఓరియంటేషన్ తిరిగిపోయింది. అదృష్టవశాత్తు అదే టైంకి గూడ్స్ ట్రైన్ అనేటువంటిది రావడం, గూడ్స్ లో ఉండేటువంటి లోకో పైలట్ చాలా చాకచక్యంగా ఆ ఇంజిన్ ఎప్పుడైతే బ్లాక్ అయిందో, అంటే అది ఫ్రీగా వెళ్ళట్లేదో, వెంటనే గ్రహించి ఆ ట్రైన్ ఆపేయడం జరిగింది. ఆపేసి కిందకి దిగి చూస్తే అప్పుడు ఓరియంటేషన్ తేడా ఉంది. వెంటనే ఇన్ఫర్మేషన్ పాస్ ఆన్ చేయడంతో వెంటనే అధికారులు, రైల్వే సిబ్బంది అందరూ కూడా వచ్చారు. అంతేకాకుండా దీని వెనకాల గోదావరి ట్రైన్ ఉంది. గోదావరి ట్రైన్ మనకు తెలుసు హైయెస్ట్ ప్రివిలేజ్ ట్రైన్. ఆ ట్రైన్ కనుక ఈ లోకో పైలట్ కానీ చూసి ఉండకపోతే గూడ్స్ ట్రైన్, ఆ గోదావరి ట్రైన్ చాలా ప్రమాదం జరిగి ఉండేది. ఇది నిజంగా అదృష్టం. ఆ లోకో పైలట్ ని అందరం కూడా అభినందిస్తా ఉన్నాం. మరి తెలిసిన వెంటనే మన రైల్వే సిబ్బంది కూడా హుటాహుటిన ఎమర్జెన్సీ ప్రాతిపదికన ర్యాపిడ్ యాక్షన్ టీం కూడా ఇక్కడికి అరగంట సమయంలో వచ్చి యుద్ధ ప్రాతిపదికన ఇక్కడ అన్ని చర్యలు చేపడతా ఉన్నారు. అలాగే సీఎం రమేష్ గారు కూడా ఇందాక 7 గంటలకే ఫోన్ చేశారు నాకు, పర్యవేక్షణ చేసి అవసరమైతే ఈ ప్రికాషనరీ మెజర్స్, అంటే అయిపోయిన తర్వాత ఈ గడ్డర్ సింగిల్ గడ్డర్ కాయట్లేదు కాబట్టి ఇంకొక 50 మీటర్స్ 100 మీటర్స్ లో ఇంకా ఎడిషనల్ 2 గడ్డర్స్ ఉన్నాయి, అటు ఇటు కూడా ఏర్పాటు చేసినట్లయితే ట్రాక్ వరకు కూడా డ్యామేజ్ అయ్యే పరిస్థితి రాదు. అటువంటి ప్రయత్నాలు కావాలంటే బడ్జెట్ అక్కడ అలొకేట్ చేద్దామని చెప్పారు స్టాండింగ్ కమిటీ చైర్మన్ కాబట్టి అది కూడా ఆయన మానిటరింగ్ చేస్తా ఉన్నారు. తప్పకుండా రైల్వే అధికారులు, అలాగే ముఖ్యంగా పోలీస్ శాఖ వారు, రెవెన్యూ శాఖ వారు, ట్రాన్స్పోర్ట్ అధికారులు దీని మీద తీవ్రమైనటువంటి చర్యలు తీసుకోవాలి. ఇప్పుడు సుమారు 4 గంటలకు ఇన్సిడెంట్ అయితే ఇప్పుడు 10 అయింది, ఇంకా లారీని పట్టుకోలేదు. లారీ గుద్దేసి వాడు వెళ్ళిపోయాడు. అంటే ఎంత బాహాటంగా, ఎంత కేర్లెస్ గా, ఎంత నెగ్లిజెంట్ గా ఉన్నారో మనకు అర్థమవుతా ఉంది. లారీ నెంబర్ ఐడెంటిఫై చేశారు, డ్రైవర్ని ఇంకా తీసుకొచ్చి వాళ్ళని తీసుకురావడం జరగలేదు. కాబట్టి దీని మీద పూర్తి స్థాయి అధికారులు కూడా దృష్టి పెట్టి ఈ పునరావృతం కాకుండా ప్రజల రక్షణార్థం కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని వారిని కూడా కోరుతారు. సాయంత్రం కూడా నేను ఎస్పీ గారి దగ్గరికి వెళ్ళి దీని మీద ఈ కట్టడి చేయడానికి, ఈ క్వారీ బళ్ళన్నీ కట్టడి చేసి ప్రాణ రక్షణ ఏ విధంగా మనం చేయగలం, ప్రాణాలకు నష్టం లేకుండా ఏ విధంగా చేయగలం, ప్రజలకు ఇబ్బంది లేకుండా ఏ విధంగా చేయగలం అనేటువంటిది ఒక ఆల్టర్నేట్ రూట్ ఏర్పాటు చేయడమా, ఏంటి బజ్జనకొండ రూట్ ఉంది, అది యూటర్న్ తీసుకోవడం కష్టమవుతోంది, దాన్ని సెట్ చేస్తే వీళ్ళందరూ కూడా అటు వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది. తప్పకుండా దీని మీద కూటమి ప్రభుత్వం తరఫున అధికారులతో మాట్లాడి పునరావృతం కాకుండా ఇక్కడ కూడా ఎటువంటి ప్రమాదాలు జరగకుండా తప్పకుండా మరిన్ని ఎక్స్ట్రా గడ్డర్స్ చేసి ఆ చర్యలు తీసుకుంటాం. ఇంత దారుణంగా ప్రజల ప్రాణాలను కూడా పణంగా పెట్టి వ్యాపారాలే లక్ష్యంగా
మరి ఈరోజు ఇక్కడ జరుగుతున్నటువంటి మైనింగ్ని పై చర్యలు తీసుకోవాలి. ఏదైతే ఈ ట్రిప్పర్లు హెవీ లోడ్తో సుమారు 16 టైర్ల బళ్ళతోటి సుమారు 70 టన్నులు 80 టన్నులు ఒక టిప్పరు తాలూకా ఆర్టీఓ నిబంధనల ప్రకారంగా ఒక టిప్పరు 30 టన్నుల కంటే లోడ్ వేయడానికి అవకాశం లేదు. ఈరోజు 70 టన్నులు 80 టన్నులు లోడ్తో వెహికల్స్ పోతూ ప్రజల ప్రాణాలు నిన్న ఉదయం ఇదే టైంకి నిన్న ఉదయం మనోపాగ వ్యక్తిపై ఒక తెలుగుదేశం పార్టీ నాయకుడిపై లారీ ప్రయాణం మరి తొక్కించుకొని ఊరు మధ్యలో తొక్కించుకొని వెళ్ళిన సందర్భాన్ని కూడా ఇప్పటికి కూడా మర్చిపోలేకపోతే నిన్న అక్కడ మనోపాగలు చాలా పెద్ద ఎత్తున ఆందోళన చేయడం జరిగింది. మరి ఇంత జరుగుతున్నా, మనుషులు చనిపోతున్నా, ప్రాణాలు పోతున్నా, వికలాంగులు అయిపోతున్నా, అనేక యాక్సిడెంట్లో కొంతమంది కోమాలో హాస్పిటల్లో జాయిన్ అవుతున్నా, ఇక ప్రభుత్వ యంత్రాంగం కానీ ప్రభుత్వ పెద్దలు కానీ ఎవరు పట్టించిన సందర్భం లేదు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ మైనింగ్ ఎంత విచ్చలవిడిగా ఇక్కడ జరుగుతుందో ఒకసారి మీరు ఆలోచించండి. మీడియా మిత్రులు దయచేసి మీ ద్వారా ప్రభుత్వాన్ని కనువిప్పు కలిగే విధంగా మీరు ప్రయత్నం చేయండి. ప్రభుత్వంలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత నెలకి 15 లక్షల టన్నులు అనకాపల్లి క్వారీల నుండి అచ్యుతాపురంలో ఉన్నటువంటి నేవల్ ఆల్టర్నేటివ్ ఆపరేషన్ బేస్కి మరి ఈరోజు పంపిస్తున్నారు. అవి అనాథలుగా పంపిస్తున్నారా, ఆఫీసులుగా పంపిస్తున్నారా, ప్రభుత్వ లెక్కల్లో దానికి చెస్ కడుతున్నారా? ఇది ఏది కూడా ప్రభుత్వ యంత్రాంగం ఇక్కడ 4 డిపార్ట్మెంట్లు అప్రమత్తం కావాల్సిన అవసరం ఉంది. 1 పోలీస్ యంత్రాంగం, 2 ఆర్టీఓ యంత్రాంగం, 3 రెవెన్యూ యంత్రాంగం, మరి వీళ్ళందరితో పాటు మైనింగ్ సంబంధించిన మైనింగ్ డిపార్ట్మెంట్ కూడా ఈ 4 ప్రభుత్వాధిపతులు కూడా ప్రభుత్వ యంత్రాంగం కూడా కుమ్మక్కయ్యే ఇటువంటి దానికి ప్రోత్సహిస్తున్నారు. ఖచ్చితంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం, ప్రభుత్వ అధికారులు డిమాండ్ చేస్తున్నాం. ప్రాణాలతో చెలగాటలు ఆడుతున్నటువంటి ప్రజల ప్రాణాలను కూడా పరంగా పెట్టి జరుగుతున్న ఈ వ్యాపారాలపై తక్షణమే చర్య తీసుకోవాలి. ఎవరైతే ఈ ప్రమాదానికి కారణమవుతున్నారో వారి యాజమాన్యం మీదపై కానీ టిప్పర్ 50,000 పెనాల్టీని వేశారు. రోజుకి ఈ రోడ్లో అనకాపల్లి నుంచి అచ్యుతాపురం రోడ్లో రోజుకి 1000 టిప్పర్లు తిరుగుతున్నాయి. మీరు ఎన్ని టిప్పర్లకు మీరు ఫైన్ వేశారు? ఒక్కొక్క టిప్పర్ 70 టన్నులతో తిరుగుతున్నాయి. ఒక ఆటో వాడికి ఫైన్ వేస్తారు, 2 వీలర్ వెహికల్ వాడికి ఫైన్ వేస్తారు. ఏదో కుర్రోడు మీ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం ఇచ్చిన మద్యం షాపులో మద్యం తాగొస్తాడు 10,000 ఫైన్ వేస్తారు. మరి 70 టన్నులు 80 టన్నులు కెపాసిటీ వెళ్తున్న లారీలు రోజుకి 1000 లారీలు వెళ్తుంటే ఎంతమందికి పోలీస్ యంత్రాంగం కానీ మరి ఆర్టీఓ వారు కానీ ఎంతమందికి ఫైన్లు వేశారు అనేది ఒకసారి మీ ద్వారా ప్రశ్నిస్తున్నాం. తప్పనిసరిగా దీనిపైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రజల ప్రాణాలు కాపాడడానికి త్వరలో మా పార్టీ పెద్దలందరినీ కలుపుకొని పెద్ద ఎత్తున కార్యక్రమాన్ని రూపొందించి ప్రజల కోసం నిలబడతామని చెప్పి తెలియజేస్తున్నాం. ఈరోజు తెల్లవారుజామున 4-4:30 మధ్యలో అనకాపల్లిలో జరిగినటువంటి ఘోర ప్రమాదాన్ని యావత్ అనకాపల్లి ప్రజానీకం అంతా కూడా ముక్త కంఠంతో ఖండించాల్సిన అవసరం ఉంది. అనేక సందర్భాల్లో ఏదైతే ఈ క్వారీ లారీలు బౌల్డర్స్తో హెవీ లోడ్స్తో అనేక మంది ఈసరికే ప్రాణాలు బలిగొన్న సంఘటనను మనం రోజు నిత్యం పత్రికల్లోని మీడియాలో చూస్తున్నాం. ఈ మధ్యకాలంలో ఈ వారం రోజుల్లోనే 2 వ్యక్తులు చనిపోవడం జరిగింది. 2 కిమ్స్ హాస్పిటల్, ఒకరు అపోలో హాస్పిటల్, ఒకరు కోమాలో ఉన్నారు. ఈ కార్యక్రమాలపై ఏదైతే అక్రమ మైనింగ్ జరుగుతుందో, ఇల్లీగల్ మైనింగ్ జరుగుతుందో, ఇల్లీగల్ మైనింగ్ అనాథరైజ్డ్గా ప్రభుత్వ పెద్దల సహకారంతో జరుగుతుందో దాని మీద అనేక సందర్భాల్లో జిల్లా కలెక్టర్ గారికి మనం ఫిర్యాదులు చేయడం జరిగింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున అనేక సందర్భాల్లో మేము ఫిర్యాదు చేయడం జరిగింది. ఫిర్యాదు చేసిన జిల్లా యంత్రాంగం నిమ్మకు నీరెత్తినట్టు ఉండడం వల్లే మరొక ఘోర ప్రమాదానికి ఈరోజు తావిచ్చింది. నిజంగా భగవంతుడి దయ వల్ల ఎక్కడో భగవంతుడు కాశాడు కాబట్టి ఈ ఘోర ప్రమాదం నుంచి ప్రజలు సురక్షితంగా బయటపడ్డారు. నిన్న ఈరోజు తెల్లవారుజామున 4:30 జరిగిన ఈ సంఘటన రైల్వే గడ్డల్ని ఢీకొట్టి తర్వాత రైల్వే ట్రాక్ని ఢీకొట్టే విధంగా, ట్రాక్ కిందకు వచ్చే విధంగా అంత బలంగా ఒక రాళ్ళు పట్టుకెళ్ళే లారీ ఢీకొట్టిందంటే ఎంత లోడుతో ఆ బండి వెళ్తుందో మీరు ఒకసారి ఆలోచించాలి. ఎంత హెవీ వెహికల్స్ ఈ రోడ్డు అంటే ప్రయాణం చేస్తున్నాయో. ఆ ట్రాక్ వంగిపోవడం వల్ల అది గూడ్స్ ట్రైన్ కాబట్టి స్టేషన్ దగ్గరలో ఉంది కాబట్టి స్టేషన్ దగ్గరికి వచ్చినప్పుడు
అది స్లోగా వెళ్ళే అవకాశం ఉంది కాబట్టి ఆ డ్రైవర్ అప్రమత్తమై దాన్ని నిలుపుదల చేయడం వల్ల ఈరోజు ఈ ప్రమాదం త్రుటిలో తప్పింది. అదే పరిస్థితిలో ఏదైనా ఎక్స్ప్రెస్ ట్రైన్ ఆ టైంలో ఏదైనా ట్రైన్ ఎక్స్ప్రెస్ ట్రైన్ కానీ ఈ ప్రయాణం జరిగి ఉంటే ప్రమాదాన్ని ఊహించుకోవడానికే భయంగా ఉంది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.